అందరికీ ప్రైజ్ అలాట్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. కొంతమంది ప్రార్థన అవసరాలు కోరుతూ వచ్చారు. తప్పక మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రియమైన వారులారా, మరి ప్రభు ద్వారా మేలు అనుభవిస్తున్న ప్రియులారా, ప్రభునందు విశ్వాసముస్తూ ప్రభుతో సన్నిహిత సంబంధం కలిగి శిష్యుల వలె ఈ భూమి మీద జీవించుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. రండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం. నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ ప్రియమైన వారులారా, 20వ వచనం చదువుతున్నాను. 20వ వచనాన్ని చదువుతున్నాను. ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎందుకు దూత? త్రోవలో కాపాడటానికి, దేవుడు సిద్ధపరిచిన స్థలానికి తీసుకెళ్ళటానికి, కాపాడి తీసుకెళ్ళటానికి. నిజమే, ఈ భూమి మీద దేవుని కాపుదల, దేవుని యొక్క నడుపుదల లేకపోతే ఒక అడుగు కూడా ముందుకేయలేం. అర్థమవుతుందా? అందుకే నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగెద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, పరమును చేరగానే వెళ్ళేదా, పరమును చేరగానే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. ప్రియమైన మిత్రులారా, హానోకు వలె ఈ భూమి మీద దేవునితో నడుస్తూ దేవుడు తన కొరకు సిద్ధపరిచిన స్థలానికి దేవుడు తనను తీసుకెళ్ళాడు. ఇదంతా ఎలా ఉంటుందంటే, ఈ భయంకరమైన సాతాను సంబంధమైన లోకంలో దేవుని కాపుదల మనకు అవసరం, దేవుని యొక్క నడుపుదల కూడా అవసరమే. మన వెనక నుండి ఒక స్వరం వినబడుతూ ఉంటుంది, ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని. అంటే దేవునితో ఎవరైతే చక్కగా అనుబంధం కలిగి ఉంటారో వారికి దేవుడు ఉపదేశం చేస్తాడు, నడవలసిన మార్గాన్ని బోధిస్తాడు. ఏం పని చేయాలో, ఎలా ముందుకెళ్ళాలో, ఎలా ఆత్మీయ జీవితంలో ఎదగాలో, పరలోకానికి ఎలా సిద్ధపడాలో. కాబట్టి తన దూతల ద్వారా, ఆయన దూతలు మనకు తోడుగా ఉండి నడిపిస్తూ ఉంటారు. అయితే మనం ఆశ్రయించాలి, కృపను ఆశ్రయించాలి, దేవుని కటాక్షమును ఆశ్రయించాలి. సమయోచితమైన సహాయం కొరకు కృపాసనం వద్దకు రావాలి. మిత్రులారా, అలా మనము చేయగలిగినప్పుడు మనం ఎంతో దీవించబడతాం, కనికరించబడతాం, ఆదరించబడతాం, ప్రేమించబడతాం. ఇలా ఎన్ని చెప్పగలము? గమనించండి, దేవుని కాపుదల, నడుపుదల చాలా ప్రాముఖ్యమైనవి. కనుక ఒక దూతను నీకు ముందుగా పంపుతాను అంటే, ఆయన దూతలు, దేవుని దూతలు మనల్ని కాపాడటమే కాదు, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన స్థలానికి కూడా తీసుకెళ్తారన్న విషయం మనకు అర్థమవుతుంది.
ఈ మార్గ మధ్యంలో ఎన్నో పరిస్థితులు మనకు సంభవించవచ్చు. 23వ వచనం, ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుచు అమోరీలు, హిత్తీలు, పెరిజీలు, కనానీలు, హివీలు, యెబూసీయులను వారున్న చోటు నేను రప్పించును, నేను వారిని సంహరించేదను. అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఎన్నో శత్రు సమూహాలు ఉన్నాయి, శత్రు శేషం ఉంది. వారందరినీ దేవుడు వెళ్ళగొట్టాలి. అంటే శత్రువుతో యుద్ధం చేసేంత శక్తి మనకు లేదు, కానీ దేవుడే యుద్ధం చేస్తాడు. ఇప్పుడు కూడా ఇరాను, గల్ఫ్ కంట్రీస్ మీద యుద్ధం జరుగుతుంది. ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూ ఉంది. మరి అక్కడున్న మన భారతదేశ ప్రజలు కావచ్చు, ఏమి తెలియని అనామకులు ఆ యుద్ధాల్లో బలవుతూ ఉన్నారు. మరి భారతదేశ ప్రజలారా, భయపడద్దు, ప్రభు కాపుదల మీకు ఉంటుంది. గల్ఫ్ కంట్రీస్లో ఉన్న నా భారతదేశ ప్రజలారా, మీ అందరినీ దేవుడు కాపాడును గాక. మరి అమెరికాలోను, అటు ఇజ్రాయిల్లోను నిజంగా దేవుని నామ మహిమార్థమై మీ అందరినీ దేవుడే కాపాడును గాక. ఆయన దూతను మీకు తోడుగా ఉంచును గాక. కనుక ధైర్యంగా ఉండండి. ప్రభువే తిరిగి మీ స్థలాలకు ఎప్పుడైతే రావాలో, ఎప్పుడైతే సురక్షితమో అప్పుడు మిమ్మల్ని తీసుకొస్తాడు. కాబట్టి మోషే గారిని దేవుడు ఎంతో చక్కగా తన దూత ద్వారా, ఇలా నిర్గమాకాండంలో నేను బయటికి వెళ్ళి చెప్పట్లేదు, ఎందుకంటే ఆయన ఎందుకు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు ఉంటారని మనకు తెలుసు. నేను బయటికి వెళ్ళట్లేదు, కానీ నిర్గమాకాండంలోనే ఒక 2-3 సందర్భాలు చదివించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. నిర్గమాకాండము 3వ అధ్యాయము 2వ వచనంలో ఈ దూత విషయాలు అంటే మోషే గారిని దూత వెంబడిస్తూ ఉండడం మనం చూస్తాం. నిర్గమాకాండం 3వ అధ్యాయము 2వ వచనం, ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతని ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మణుచునని కానీ పొద కాలిపోలేదు. కాబట్టి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత, పొద నడిమి అగ్నిజ్వాలల్లో. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అసలు విషయాలు అనగా ఏం చేయాలో, భవిష్యత్తు ఏంటో, ఆ విషయాలన్నీ కూడా మోషే గారికి ఆ దూత చూపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. దేవుని యొక్క గొప్పతనం. రండి, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో 19వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలు ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభం వారి ఎదుటి నుండి పోయి వారి వెనుక నిలిచెను. వింటున్నారా? దేవదూత వెనుక వైపు కూడా వచ్చి, ముందే కాదు వెనుక వైపు కూడా. ఐగుప్తీయులు వెనుక వస్తున్నారు, వీళ్ళు భయపడిపోతున్నారు. ఆ దూత వెనుక నిలిచినట్టు మనం చూస్తున్నాం. అంటే ఆయన దూతలు మనకు ఎంత కాపుదలుగా ఉన్నారన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. ఇదే నిర్గమాకాండం 32వ అధ్యాయము 34వ వచనంలో నేను చదువుతున్నాను. 32వ అధ్యాయము 34వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు 32వ అధ్యాయం 34వ వచనం, కాబట్టి నువ్వు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము, ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళను. అంటే ఎవరికి ఆయన దూతలు తోడుగా ఉంటారంటే ఆయన మాట వినేవారికి, ఆయన చిత్తాన్ని జరిగించేవారికి, అందరికి కాదు, పాపం చేసేవానికి కాదు, ఇష్టానుసారంగా జీవించేవారికి కాదు. నువ్వు వెళ్ళి నా ప్రజలను నేను చెప్పిన చోటికి నడిపించు, నా దూత నీకు ముందుగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన చిత్తాన్ని జరిగించే వారికి ఆయన తోడుగా. అందుకే నిర్గమాకాండం 33 ప్రియమైన వాళ్ళరా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. 33:14, అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేయదునగా. అంటే దేవుని సన్నిధి మోషే గారికి ఉంది, దేవుని దూతలు, దేవుని సన్నిధి. కాబట్టి మనం ఎక్కడున్నా
దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 33 అధ్యాయం 2వ వచనంలో కూడా నేను నీకు ముందుగా దూతను పంపి కనానీయులు, అమోరీలు, హిత్తీలు, పెరిజ్జీలు, హివీలు, యెబూసీయులను వెళ్ళగొట్టేదను. వింటున్నారా? ముందుగా దూత దేవుని మీద భారం వేసి చక్కగా దేవుని కొరకు పని చేయడానికి. ఆ రోజు మోషే ఐగుప్తు యొక్క పాపభోగాన్ని విడిచిపెట్టి వచ్చాడు. మరి మిత్రమా, ఆయన దూత తోడుగా ఉన్నట్టు గుర్తించావా? నిజంగా ఆయన దూతలు తోడుగా ఉంటే ఎన్నో అపాయాలు, ప్రమాదాల్లో వారే కాపాడుతూ ఉన్నారు. భయభక్తులు కలిగి ఉండు, ప్రభువును సేవించు, ప్రభువు పాదాలు పట్టుకో. ప్రభువే నిన్ను కాపాడుతాడు. ప్రభువే నిన్ను తీసుకురావాల్సిన గమ్యస్థానాన్ని తీసుకొస్తాడు. నీ ద్వారా చేయవలసిన పని ఆయన చిత్తాన్ని జరిగిస్తాడు. అట్లు ప్రభు మనందరికీ ఆయన దూతను మనకు ముందుగా ఉంచి సహాయపడును గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన దేవునికి ఎంతో వందనాలు. ఎంతవరకు మీరు చూపిన కృపకై స్తుతిస్తూ ఆయన మీ దయను కృపను కోరుతూ, నిజమే తండ్రి, నా దూత నీకు ముందుగా పంపుదాం. అవును, నీ దూతలు మాకు ఎంతగానో ఆదరణగా, కాపుదలగా నాయన మా గురిని, మా గమ్యాన్ని చేర్చేవిగా ఉన్నాయి. కనికరించండి. మా ప్రియులు కూడా చక్కగా వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో వారికి మీరు తోడుగా మీ కాపుదల ఉంచండి. మీ సహాయం కోరుతున్నాం. మా ప్రియులందరినీ దీవించండి. ప్రార్థన అవసరాలు కోరినవారు చెల్లి మళ్ళీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన భర్త కూడా నేను పనికి వెళ్ళడానికి కూడా సహాయం చేయండి. మరి సింగరయ్య గారి కొరకై మరి మరొక కుమారుని ఇచ్చారు. స్తోత్రాలు. 3 కుమార్తెలు, కుమారుని బట్టి స్తుతిస్తున్నాం. దీవించండి. మరి ఓ దేవా, ఓ సర్వకృపానిధి మీకు స్తోత్రాలు. విజయరావు గారిని బట్టి వందనాలు. మరి కుటుంబాన్ని బట్టి చాలామంది ప్రభా అరబ్ కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్ వెళ్ళారు, సౌదీ అరేబియా. మరి నాయన అక్కడ యుద్ధ వాతావరణం ఉంది. మరి కనికరించండి. మరి నాయన ఎంతమంది యువత నాయన జీవనోపాధి రీతి అక్కడికి వెళ్ళారు. వారందరికీ నీ కాపుదల దయచేసి ప్రార్థన చేస్తున్నా. నా ప్రియ భారతదేశ ప్రజలు ఎవరైతే బయట దేశాల్లో ఉండి ఇబ్బంది పడుతున్నారో వారిని మీరు కాపాడమని ప్రార్థన చేసి యుద్ధ వాతావరణంలో ఉంటున్నారు. వారిని మీరు కనికరించండి. మీ దూతను తోడుగా ఉంచండి. మీరే సహాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాల కొరకై, ప్రపంచ దేశాల్లో శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీ దూతను తోడుగా ఉంచండి. శత్రువు శేషాన్ని తొలగించండి, వెళ్ళగొట్టండి, కనికరించమని. నీ కొరకు నాయన, నీ రాజ్యం కొరకు అనేకులు సిద్ధపడ్డానికి యుద్ధ వాతావరణం చూసి మీరు అక్కడకు సిద్ధపట్టుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.